హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాను. అది కొంచెం డిఫరెంట్ వేలోనే. ఇలాగని చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రండి దీని మేకింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. హాఫ్ లీటర్ పాలు మరిగించుకుందాం. మీగడ కట్టకుండా ఇలా తిప్పుతూ మరిగించుకోండి. పాలు ఇలా మరిగేటప్పుడు చిన్న సగ్గుబియ్యం ఒక చిన్న స్పూన్ వేసుకుందాం. బాగా కలుపుదాం. 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం. వాటర్ వేసుకుంటూ కలిపి పెట్టుకుందాం. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. 5 మినిట్స్‌కి సగ్గుబియ్యం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ మేడ్ వేసుకుందాం. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఈ లిక్విడ్‌ని పోసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ కంటిన్యూయస్‌గా బాయిల్ చేసుకుందాం. ఇలా కంటిన్యూయస్‌గానే తిప్పుతూ బాయిల్ చేసుకున్నాం కదా! కొంచెం దగ్గర పడ్డది. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని బాగా కూల్ అవనిద్దాం. ఇలా బాగా కూల్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం, యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, బనానా ముక్కలు, దానిమ్మ గింజలు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో తీసేసుకున్నాం. చూడండి దగ్గర పడ్డది కదా! ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకుందాం. కావాల్సినంత ఇలాగ బౌల్‌లోకి తీసేసి ఇప్పుడు దీంట్లోకి బాగా నానబెట్టుకున్న చియా సీడ్స్. ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఇలా సిల్వర్ ఫాయిల్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా!